హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరైతే ఆదివారం ఈ 'స్టార్ మా పరివారం' ప్రోమో అయితే చూసారా లేదా? ఒకవేళ చూస్తే అసలు మనం దేని గురించి మాట్లాడుకుంటున్నామో కూడా మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ పాటికి. ఒకవేళ అదేంటో తెలుసుకోవాలనుకుంటే ముందుగా అయితే వీడియోనైతే లైక్ చేసేయండి. అలాగే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. 'బిగ్ బాస్' నుంచి నిఖిల్ అయితే బయటికి వచ్చిన తర్వాత నిఖిల్ అయితే చాలా షోలకైతే వచ్చాడు. అలాగే కావ్య కూడా వచ్చింది. అక్కడ వాళ్ళిద్దరి పర్సనల్ లైఫ్ గురించి డైరెక్ట్‌గా కానీ, ఇండైరెక్ట్‌గా కానీ ఏదైనా టాపిక్ వస్తే మటుకు వాళ్ళిద్దరూ అయితే ఎమోషనల్ అయిపోయినట్టు చూపించేవారు మనకు ఆ షోలలో అయితే. మరైతే ఇప్పుడైతే అదే టాపిక్కొస్తే అలా ఎందుకు లేదు? అదెందుకంటారు? ఏ షోలో వచ్చిందంటారా? అదేనండి, ఆదివారం ఈ 'స్టార్ మా పరివారం' షో వచ్చింది కదండీ వచ్చే వారం. ఆ షోకు సంబంధించిన ప్రోమో ఒకటైతే రిలీజ్ అయింది కదా! ఆ ప్రోమోలో అయితే నిఖిల్ హరి హరి ఉంటాడు కదా! వాళ్ళిద్దరి మధ్య సరదాగా సాగుతాయి కదా సంభాషణలు ఏ షోలో అయినా. అలా జరిగేటప్పుడైతే శ్రీముఖి అయితే మధ్యలో ఎంటర్ అయ్యి, హరి ఆల్రెడీ అతని లైఫ్‌లో ఒకళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అతని మీద కన్నేసింది నువ్వేనేమో ఫస్ట్ నాకు అని అనిపిస్తుంది అని చెప్పైతే శ్రీముఖి అయితే కామెడీ అయితే చేసేసిందక్కడ. మరొక వైపయితే 'కిరాక్ బాయ్స్ కిలాడిగా' షోలో అయితే వచ్చే వారం అయితే లవ్ థీమ్ అయితే జరగబోతుంది కదా! ఆ థీమ్‌లో అయితే సెకండ్ ఛాన్స్ ఉందా లవ్‌లో అవకాశం ఇస్తావా అని అడిగితే ఎందుకు అని అయితే ప్రశ్నించాడు నిఖిల్. సో, దీన్ని బట్టి ఇక్కడ శ్రీముఖి అలా అన్నప్పుడు నిఖిల్ అయితే నవ్వుతూనే ఉన్నాడు. ఆదివారం ఈ 'స్టార్ మా పరివారంలో' అయితే అలాగే సెకండ్ ఛాన్స్ అని అయితే మాట్లాడారు 'కిర్రాక్ బాయ్స్ కిలాడి గర్ల్స్‌లో'. సో, దీన్ని బట్టి మనకి ఏమన్నా ఎపిసోడ్‌లో అయితే వాళ్ళిద్దరి లైఫ్ గురించి అయితే ఒక క్లారిటీ అయితే వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవైపు అయితే ఇన్‌స్టా అకౌంట్స్‌లో అయితే ఎవరికి సంబంధించిన అకౌంట్‌లో వారి వారి ఫోటోసు వాళ్ళకి సంబంధించలేని ఫోటోలు తీసేసినట్లుగా తీసేసారైతే న్యూస్ అయితే వస్తుంది. ఇలా ఒక షో ద్వారా కానీ, ఒక పోస్ట్ ద్వారా కానీ ఏదైనా క్లారిటీ ఇస్తే కానీ ఫ్యాన్స్ అయితే ఈ సందర్భంగా అయితే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిందండి. ఎందుకంటే అలాగా క్లారిటీ ఇవ్వటం వల్ల వాళ్ళ లైఫ్‌లో వచ్చిన నెగటివిటీ కొంచెమైనా తగ్గుతుంది. అలాగే ఒకప్పుడేమో అదే టాపిక్కొస్తే ఎమోషనల్ అయిన నిఖిల్, కావ్యాలు అలా ఇప్పుడు నిఖిల్ అయితే చూపిచ్చారు. ఎమోషనల్ అవ్వలేదు ఇప్పుడు ప్రస్తుతానికైతే. సో, క్లారిటీ వస్తుందేమో అని నేనైతే అనుకుంటున్నాను. ఇలా క్లారిటీ ఇచ్చి వాళ్ళ లైఫ్ లాంగ్ ఇద్దరు విడివిడిగా అయినా ఒక్కరికైనా హ్యాపీగా ఉండి లైఫ్‌లో మూవ్ ఆన్ అయిపోవాలనైతే మనందరం అయితే కోరుకుందాం. అలాగే వాళ్ళు చేసే ప్రాజెక్ట్స్‌కైతే మనమైతే సపోర్ట్ చేసేద్దామండి ఎప్పటిలాగే. కానీ ఫ్యాన్స్‌కైతే ఇలా ఒక క్లారిటీ ఇస్తారు అంటేనే ఆ మాట వింటేనే బాధగా ఉంటుందండి. కానీ తప్పదు. వాళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే అదే నిజమైన అభిమానులైతే అర్థం చేసుకోవాలి. ఎప్పటికీ విడిగా ఉన్నా, విడివిడిగా లేకపోయినా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండాలనైతే కోరుకోవాలండి. సో, మీకు కూడా ఆ ప్రోమో చూసాక నాలాగే అనిపిచ్చిందా? ఒకవేళ నాలాగా అనిపిస్తే ఎవరికైనా అందరికీ అలా ఉండదులెండి. ఎవరి మనసుకు నచ్చినట్లు వాళ్ళకనిపిస్తది. ఒకవేళ నాకు మళ్ళీ అనిపించినోళ్ళు ఎవరైనా ఉంటే వీడియోనైతే లైక్ చేసేయండి. మన ఛానల్‌నైతే ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.